దేవరా రీసెంట్ గా బ్రేక్ ఈవెన్ అయింది. నౌ ఇట్ ఈస్ ఎ హిట్. సినిమా చూసాక నాకు కూడా నచ్చింది, కానీ నాకు ఈ ఫిలిం ఇంకా బెటర్ గా తీయొచ్చు అనిపించింది. నాకైతే దేవరా ఒక మంచి ఛాన్స్ ని మిస్ చేసుకుంది అనిపించింది. ఎందుకంటే ముఖ్యంగా ఆ క్లైమాక్స్లో దేవరాని చంపేయకుండా దేవరాతో క్లైమాక్స్ని ప్లాన్ చేస్తే మాత్రం పార్ట్ 2 మీద ఎక్స్పెక్టేషన్స్ అండ్ కలెక్షన్స్ ఇంకా ఎక్కువ వచ్చేవి అనిపించింది. సో ఈ వీడియోలో దేవరాని ఎలా బెటర్గా తీసి ఉంటే బాగుండేది అనేది మాట్లాడుకుందాం. చిన్న నోట్ ఏంటంటే, దేవరా బాలేదు, ఇలా తీస్తే బాగుండేది అని మేము అనడం లేదు. దేవరా బాగుంది, ఇలా మేము అనుకున్న వర్షన్లో తీస్తే బాగుండేదేమో అని మా వర్షన్ మాత్రమే చెప్తున్నాం. అసలు విషయంలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండమ్మా, సబ్స్క్రైబ్ చేసేయండమ్మా. అలా చేస్తేనే ఇలాంటి ఎన్నో మంచి కంటెంట్ వీడియోస్ మీ ముందుకు మేము తీసుకొస్తాం. వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ది మెయిన్ కంటెంట్. నెంబర్ 1, దేవరా క్యారెక్టర్. దేవరా క్యారెక్టర్ గురించి ఇంకా కొన్ని సీన్స్ పెట్టాల్సింది. దేవరా క్యారెక్టర్కి బెటర్ క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేస్తే ఆ ఇంపాక్ట్ ఇంకా సాలిడ్గా ఉండేది. మీన్స్ దేవరా తన కొడుకుతో ఒక మాట అంటాడు. వాళ్ళ నాన్న చేసిన ఓ మంచి పని గురించి దేవరా చేడువిల్లో ఉన్న వరాకి చెప్తాడు. ఏ పరిస్థితుల వల్ల దేవరా సముద్రపు దొంగ అయ్యాడు, ఏ కారణాల చేత సముద్రపు దొంగ అయ్యాడో క్లియర్గా విజువల్గా చూపిస్తే ఇంకా బాగుండేది అనిపించింది. మేబీ ఈ విషయం పార్ట్ 2లో చూపిస్తారేమో, బట్ అది పార్ట్ 1లో చూపిస్తే పార్ట్ 2కి ఇంకా హెల్ప్ అయ్యేది. నెంబర్ 2, దేవరా సెకండ్ హాఫ్. నాకు దేవరా సెకండ్ హాఫ్ గురించి కూడా ఎలాంటి కంప్లైంట్స్ లేవు, కానీ క్లైమాక్స్ వరకు దేవరా బ్రతికే ఉన్నాడు, చనిపోలేదు. మళ్ళీ తప్పుడు పని చేస్తే దేవరా వాళ్ళ అంతు చూడడానికి మళ్ళీ వస్తాడు అనే కాన్సెప్ట్ మీద వెళ్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం ఈ పాయింట్ మీదే వెళ్తుంది. ఆడియన్స్ దేవరా ఎంట్రీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, కానీ క్లైమాక్స్ లో అలా జరగదు. సో అలా జరగకపోవడం వల్ల అప్పటి వరకు బిల్డ్ చేసిన ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా డిసప్పాయింట్మెంట్ గా మారిపోయింది. అక్కడ ఎక్స్పెక్టేషన్స్ సాటిస్ఫై అవ్వాలంటే దేవరా రావాల్సిందే. దేవరా అనే హైప్ని బాగా బిల్డ్ చేసి క్లైమాక్స్లో దాన్ని చాలా బాగా డౌన్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆ క్లైమాక్స్లో అక్కడ దేవరా వచ్చి ఉంటే మాత్రం రిజల్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉండేది. నెంబర్ 3, స్టోరీ. దేవరా సినిమా చూసాక మీకు స్టోరీ వైజ్గా ఇన్కంప్లీట్గా ఉంటుంది. ఎందుకంటే రొటీన్ స్టోరీ, అది కూడా కంప్లీట్ అవ్వకపోతే ఎక్కడో వెల్తిగా ఉంటుంది. అదే జరిగింది, అదే అనిపించింది. మేబీ పార్ట్ 2లో రివీల్ చేద్దాం అనుకున్నారేమో, కానీ స్టోరీ విషయంలో మాత్రం సినిమా వీక్గా అనిపించింది. స్టోరీ నరేషన్ కూడా ఇంకా బెటర్గా ఉండాల్సింది. నెంబర్ 4, దేవరా క్లైమాక్స్. దీని గురించి మనం ఇంకా డీటెయిలింగ్గా మాట్లాడుకోవాలి. కోటాల శివ గారి సినిమాల్లో క్లైమాక్స్ అనేది ఎప్పుడు వీక్గానే ఉంటుంది. దేవరాతో కోటాల శివ గారు దాన్ని ఓవర్కమ్ చేస్తారనుకున్నా, బట్ అది జరగలేదు. ఎందుకో చెప్తా. నేను నా వర్షన్లో దేవరా క్లైమాక్స్ చెప్తా, దాన్ని మీ మైండ్లో ఊహించుకొని ఎలా ఉందో చెప్పండి. దేవరా కోసం వర అండ్ బైరా గ్యాంగ్ సముద్రంలోకి వెళ్తారు. దేవరా చెప్పినట్టే తప్పుడు పని కోసం ఎవరైనా సముద్రంలోకి వెళితే తాను అడ్డొస్తాడన్నట్టే అలా క్లైమాక్స్లో తను అడ్డు వస్తాడు. అలా క్లైమాక్స్లో దేవరా ఎంట్రీ ఈ గెటప్లో ఉంటుందనుకోండి. అక్కడి ఉన్న వాళ్ళందరినీ కొట్టేసి చివరన వరాతో దేవరాకి మధ్య ఒక ఫైట్ స్టార్ట్ అయ్యి ఆ తర్వాత దేవరా మదర్ ఈ డైలాగ్ చెప్తుంది అనుకోండి. దేవరా అడ్డు వస్తే కన్న కొడుకైనా చంపేస్తాడు అని ఈ డైలాగ్తో ఎండ్ చేసి వాళ్ళ మధ్య జరుగుతున్న ఫైట్తో ఎండ్ కార్డ్ చేసేస్తే ఎలా ఉండేది? ఇది నా వర్షన్. నాకెందుకో ఇలా తీస్తే మాత్రం ఇంకా బెటర్గా ఉండేది అనిపించింది. నెక్స్ట్ ఏమవుతుందనే క్యూరియాసిటీ ఆడియన్స్లో ఇంకా బాగా బిల్డ్ అయ్యేది అని అనిపించింది. ఇంకా బలంగా ఆ ఎమోషన్స్, ఆ డ్రామా ఆడియన్స్లోకి ఎక్కేది. ఇంకా నెక్స్ట్ కథ ఏంటో తెలుసుకోవాలనే చిన్న ఆతృత ఆడియన్స్లో ఉండేది. అలా ఆడియన్స్ థియేటర్ బయటికి వచ్చేటప్పుడు కంప్లీట్ సాటిస్ఫాక్షన్తో వచ్చేవాళ్ళు. ఇలా చేసి ఉంటే కనుక రిజల్ట్ బ్లాక్ బస్టర్ లా ఉండేది. ఇది జస్ట్ నా అభిప్రాయం మాత్రమే. నాకెందుకో క్లైమాక్స్ని ఇలా తీసి ఉంటే, మా వర్షన్లో తీసి ఉంటే మాత్రం బెటర్గా ఉండేది అని అనిపించింది. ప్రజెంట్ దేవరా అయితే హిట్ అయ్యింది, ఇంకా బెటర్గా తీసి ఉంటే మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యేది. మంచి ఆపర్చునిటీ మిస్ అయ్యిందని మా అభిప్రాయం. దేవరా మీకు నచ్చిందా? ఎందుకు నచ్చిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ మీరు కూడా మాలాగే ఏదైనా సీన్ ఆర్ స్టోరీ ఇలా తీసి ఉంటే బాగుండేది అని మీకు అనిపిస్తే కామెంట్స్లో చెప్పండి. చూద్దాం ఇంకా ఏ పాయింట్స్లో బెటర్గా తీయొచ్చు అని. ఇంతే ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకు.